నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. ఇప్పుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ గత వారం సరే కొన్ని నెలలుగా కూడా చర్చల్లో ఉంది. కొన్ని కేసులు అప్పటి ప్రభుత్వలో పనిచేసిన మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద, ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. కొన్ని కేసులు అటువైపుకే లీడ్ చేస్తూ ఉన్నాయి. ఉదాహరణకి ప్రస్తుతం ఇప్పుడు హాట్గా కొనసాగుతున్నది లిక్కర్ కేసు. లిక్కర్ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుగా జగన్మోహన్ రెడ్డి కనబడుతూ ఉన్నాడు. సిట్టు కూడా ఆ దిశగానే విచారణ కొనసాగిస్తోంది. చివరికి చాణక్య వాంగ్మూలం కూడా అలాంటిదే. చివరి A8గా ఉన్నటువంటి చాణక్య వాంగ్మూలం కూడా. తర్వాత కాకినాడ పోర్టు వ్యవహారంలో అంతిమ లబ్ధిదారుగా జగన్మోహన్ రెడ్డి కనబడుతూ ఉన్నారు. జత్వానీ కేసులో అటు జిందాల్ వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారుగా కనబడుతూ ఉన్నారు. ఇన్ని కేసుల నడుమ డెఫినెట్గా ఒక రకంగా భయం కనపడాలి ప్రతిపక్షంలో. ఈ 1 ఇయర్లోనే ఇలాంటి పరిస్థితి ఉంది అని అంటే ఇప్పటికే చాలామందిని అరెస్ట్ చేశారు, ఇంకా కొంతమందిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు, కొంతమంది తప్పించుకు తిరుగుతూ ఉన్నారు. కానీ అలాంటి భయం జగన్మోహన్ రెడ్డిలో కనబడుతుందో లేదో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే సందర్భం వచ్చిన లేదా దొరికిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి 2029లో అధికారంలోకి రాబోయేది మనమే అంటూ కార్యకర్తలకి ఒక మాట గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, కొంతమంది దీన్ని మేకపోతు గాంభీర్యం అని, ఏదో కేడర్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం అని ఇలా కొట్టిపారేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డిలో ఏమాత్రం భయం ఉన్నా కానీ ఇంత కాన్ఫిడెంట్గా చెప్తాడా? ఎందుకు చెప్పడు? 175కు 170, 75 మనం గెలుస్తాం అని చెప్పలేదా అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పే 2029లో మనం రాబోతున్నామని చెప్పే మాట వెనుక ఓ సూక్ష్మమైన కారణం ఉంది అని అంటారు సీనియర్ జర్నలిస్ట్ భోగాది రాయుడు గారు. మీకు తెలుసు, 40 ఏళ్లకు పైబడి జర్నలిజంలో అపారమైనటువంటి అనుభవం ఉన్న ఆయన. సో ఎందుకు భోగాది రాయుడు గారికి అందులో నుంచి ఆ సూక్ష్మ మర్మం ఏం కనబడిందో తెలుసుకున్నారండి. నమస్కారం రాయుడు గారు. ఏంటి సార్ అందులో మర్మం ఏంటి జగన్మోహన్ రెడ్డి మాటల్లో? జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ పొలిటీషియన్. మామూలు పొలిటీషియన్ కాదు. హీఈస్ అన్ హార్డ్ కోర్ ఫ్యాక్షనలిస్ట్ అని చాలామంది చెప్తారు. పులివెందుల్లో తెలిసిన వాళ్ళు చెప్తారు, బయట చెప్తారు. భయపడటం అనేది అసలు ఆయన రక్తంలో లేదు. మీరు 16 నెలల జైలు సందర్భంగా జైలుకి వెళ్ళేటప్పుడు చూడండి, వ్యాన్ దిగిన కాడి నుంచి జైలు ఆ గేట్ లోపలికి వెళ్ళేదాకా అటు ఇటు వాళ్ళకి నమస్కారం పెట్టుకుంటూ వెళ్తాడు. చిన్నతనం, సిగ్గు అవి ఫీల్ అవ్వడు ఆయన. మళ్ళీ జైల్లోంచి బయటకు వచ్చేటప్పుడు చూడండి, ఆ కానిస్టేబుళ్ళకి, వాళ్ళకి, అటెండర్లకి అందరికీ నమస్కారం పెట్టుకుంటూ వస్తాడు. ఏ విషయంలోనూ ఇది తప్పు, ఇది రైటు అని ఫీల్ అవ్వడం. ఆయన చేయదలుచుకుంది చేస్తాడు, చెప్పదలుచుకుంది చెప్తాడు. మీరు మళ్ళీ 100 సంవత్సరాలు జైలు వేసినా కూడా ఆయన నమస్కారం పెట్టుకుంటూ జైల్లోకి వెళ్తాడు. మళ్ళీ పెరోల్ మీద రావాల్సి వస్తే నమస్కారం పెట్టుకుంటూ బయటకు వస్తాడు. అదొక సెపరేట్ మెటీరియల్తో బ్రహ్మదేవుడు ఆ శరీరాన్ని తయారు చేసి ఆ మనసుని ఇచ్చాడేమో తెలియదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రకరకాల దర్యాప్తులు జరుగుతున్నాయి ప్రభుత్వ పరంగా. సిఐడి అనో సీట్లనో ఏదో. అసలు ఏ రకమైన దర్యాప్తు ఎక్కడ మొదలైనా అంతిమంగా చేరేది ఆయన దగ్గరకే. ఒక పొంగనూరు ఫైల్స్ దహనం కేసులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అంతిమంగా ఆయన దగ్గరికి చేరి ఆగిపోద్దేమో కానీ ఆ దర్యాప్తు. మీరు చెప్పినట్టు జత్వానీ, పిఎస్ఆర్ ఆంజనేయులు ఒరిజినల్గా ఈజ్ ఏ గుడ్ ఆఫీసర్ అండ్ స్ట్రాంగ్ ఆఫీసర్. అట్లా ఎందుకు అయిపోయాడు? ఒక వైసీపీ దొడ్లో ఓ పాలేరులాగా ఎందుకు అయిపోయాడు అంటే ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ జగన్. అట్లాగే కాంతిరామ్ టాటా కానీ, విశాల గున్ని కానీ, ఒక కాదు జాషువా కానీ, అతనికి తెలిసింది ఏంటంటే డబ్బుతో ఎవరినైనా ప్రభావితం చేయొచ్చు. ఎందుకంటే అంత డబ్బు ఉంది. ఇప్పుడు 100 రూపాయలు ఉంటే మనం జేబులో సిటీ బస్కి వెళ్తాం, ఒక 1000 ఉంటే క్యాబ్ వేసుకుని వెళ్తాం. ఓ 10 లక్షలు ఉన్నాయనుకోండి జేబులో,
అసలు ఎట్లా వెళ్ళాలో మనకు తెలియదు, కన్ఫ్యూజ్. రోడ్డు మీద జల్లుకుంటూ వెళ్తాం. జల్లుకుంటూ వెళ్ళినా కూడా మనకు ఊళ్ళలో రోడ్డు అమ్మట వెళ్తుంటే పొలాల్లో గడ్డి బాంబులు ఉంటాయి, మనమంతా రూరల్ ఏరియా నుంచి. అట్లాగే వీళ్ళ దగ్గర డబ్బు బాంబులు ఉన్నాయి. జగన్ గారి దగ్గర డబ్బులు బాంబు ఉంది. ఎంత ఉందో ఆయనకు కూడా తెలిసి ఉండదు. మోపులు కట్టేసి ఉన్నాయి, మోపులు కట్టేసి ఉన్నాయి అంట. అసలు ఆయనకి నా దగ్గర ఇంత ఉంది అని తెలియదు. ఇప్పుడు మిమ్మల్ని అడిగితే చెప్తారు నాకు 4-5 ఎకరాల పొలం ఉందండి అని. నేను అడిగితే చెప్తా శాంతం కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అండి అని లేదని చెప్తా. మనకి ఎంత ఆస్తుందో మనకు తెలుస్తుంది, కానీ ఆయనకు తెలుసు అని నేను అనుకోను, ఎక్కడెక్కడ ఎంత ఉన్నాయో కూడా. సో ఏంటంటే ఆ డబ్బు దేనికి? రాజకీయ అధికారం సంపాదించడానికి. రాజకీయ అధికారం దేనికి? డబ్బు సంపాదించడానికి. వెరీ సింపుల్ ఈక్వేషన్ జగన్ గారితో. అందువల్ల అవును, అంతిమంగా నా దగ్గరికి వస్తాయి. జత్వాని కేసు వస్తుంది, చివరిగా నా పేరే వస్తుంది. లేదు లిక్కరు నా దగ్గరికే వచ్చి ఆగుద్ది, లేకపోతే ఇంకో కేసు. ఏమైంది? అరెస్ట్ చేస్తారా? చెయ్యి, బెయిల్ వస్తుంది. లేకపోతే తీర్పులు రావు. ఏం పీకుతారు మీరు? అండ్ ఐ ఆమ్ ఫర్ పవర్, దట్స్ ఆల్. పవర్ ఈజ్ ఫర్ మనీ, మనీ ఈజ్ ఫర్ పవర్. ఇదే ఆయన ఈక్వేషన్ తప్ప ఇక మిగిలిందంతా నమస్కారం పెట్టడం, నవ్వటం, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది గేమ్ ఆయనకి. ఆయన ఏది నమ్మడు ఎక్సెప్ట్ పవర్. హౌ టు గెట్ పవర్, హౌ టు గెట్ మనీ త్రూ పవర్, ఈ రెండే పాయింట్స్ అని నాకు అర్థమైన భావన నాది. అందువల్ల ప్రజా కోర్టులోనే జగన్ వస్తే ప్రమాదం అని కూటమి నాయకులు ప్రూవ్ చేయగలగాలి, ప్రజలకు చైతన్యవంతం చేయగలగాలి తప్ప కోర్టుల ద్వారా చేయగలిగింది ఏమీ లేదు, దాంట్లో సందేహం లేదు. అందుకని ప్రతి ఇన్వెస్టిగేషన్లో కూడా ఖచ్చితంగా జగన్ గారి పేరు వస్తుంది. వస్తే ఆయన అరెస్ట్ చేస్తారు వీళ్ళు? ఐ డోంట్ థింక్ సో. ఎందుకనంటే ఆయనకు ఢిల్లీలో ఉండాల్సిన పట్లన్నీ ఉన్నాయి. ఢిల్లీలో ఉన్న వాళ్ళు జగన్ మీద ఏకవాలితే ఊరుకోరు. కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పటికి కూడా దే లవ్ జగన్ మోర్ దెన్ దే లవ్ చంద్రబాబు నాయుడు. ఇక్కడ ఒక్క మాట సార్, ఇక్కడ ఒక్క మాట, విజయసాయిరెడ్డి జగన్కి ఎంత దగ్గర వ్యక్తితో చూసాం కదా మనం. విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి బయటకు వచ్చాడు, రాజ్యసభకు రాజీనామా చేశాడు, బీజేపీకి దగ్గర అవుతున్నాడు, బీజేపీలో చేరబోతున్నాడు అని వార్తలు వింటున్నాం. ఇంకొక వైపు విజయసాయిరెడ్డి ట్వీట్, ఇప్పటి వరకు సగం బట్టలు మాత్రమే విప్పాం, ఇంకా పూర్తిగా బట్టలు విప్పడానికి నేను సహకరిస్తాను అని అంటున్నాడు. మరి బీజేపీకి దగ్గర అవుతున్న విజయసాయిరెడ్డి పూర్తి బట్టలు విప్పడానికి సహకరిస్తాను నేను అని అంటున్నాడంటే మరి జగన్మోహన్ రెడ్డిని ఇంకా కాపాడేది ఎవరు? జగన్మోహన్ రెడ్డిని కాపాడేది ఆయన దగ్గర ఉన్న డబ్బు. మనుషులు కాదు, ఆయన దగ్గర ఉన్న డబ్బే ఆయనకి శ్రీరామ రక్ష. ఆ డబ్బు లేకపోతే అసలు జగన్ రాజకీయం లేదు కదా. వెరీ సింపుల్. బిగినింగ్ 2014లో అయినా 2019లో అయినా ఆ డబ్బు లేకపోతే జగన్ లేడు. అంచేత విజయసాయిరెడ్డి మాటలను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. జగన్ ఆయన విజయసాయిరెడ్డి ఏదో చేస్తాడు అనేది, ఇప్పుడు ఇతనేమో విజయసాయిరెడ్డి ఏమంటున్నాడు, సగం బట్టలు ఊడిని నేను మిగిలిన కూడా ఓడదేస్తాను అన్నాడు. సిట్టు పెట్టిన కేసులో మద్యం మీద నంబర్ 5 విజయసాయిరెడ్డే కదా. అంటే ముందు నీ బట్టలు కూడా ఓడతాయిగా ఎంతో కొంత. చెడ్డీ దాకా రాకపోయినా ప్యాంటు వరకు షర్ట్ వరకు వాళ్ళు ఓడదీస్తారుగా. అందువల్ల ఏంటంటే ఇట్ ఈస్ ఏ లాంగ్వేజ్ ఆఫ్ క్రిమినల్స్ టాకింగ్ టు ఈచ్ అదర్. ఇప్పుడు 2 ముఠాలు గనక 2 గ్యాంగులు ఒకళ్ళ గురించి ఒకళ్ళు చీప్గా మాట్లాడుకున్నట్టు మాట్లాడే మాటలను, విజయసాయిరెడ్డి మాటలను మనం అట్లా అర్థం చేసుకోవాలి తప్ప ఈయన నీతిమంతుడును వాళ్ళు కాదు అనేది కరెక్ట్ కాదు. ఈజ్ ఈక్వల్లీ బ్యాడ్, ఈజ్ ఈక్వల్లీ వరస్ట్, ఈజ్ ఈక్వల్లీ క్రిమినలైజ్డ్ మ్యాన్. మరి జగన్మోహన్ రెడ్డికి ఆ ధీమా రావడం వెనక కారణం డబ్బే 100%. మరి అధికారంలోకి వచ్చేస్తామని ధీమాగా చెప్తున్నాడు కదా, మరి డబ్బుతోనే ఢీ కొనాలా యువతల వైపు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డిని? ఇప్పుడు ఒక్కొక్కసారి డబ్బు పని చేయకపోవచ్చు, మద్యం కూడా పని చేయకపోవచ్చు,
మొన్న జరిగిన ఎన్నికల్లో జగన్ డబ్బు ఖర్చు పెట్టలేదా? 100 కోట్లు. మద్యం పోయించలేదా? ఇతర ప్రలోభాలకు ఓటర్లను గురి చేయలేదా? ఎన్ని చేసినప్పటికీ కూడా ఓటర్లు ఒక నిర్ణయానికి వచ్చేసిన తర్వాత ఇతను మనకు వద్దు అనుకున్న తర్వాత ఇక ఏ ప్రలోభము వాళ్ళని మార్చలేదు. మొన్న అట్లా జరిగింది. 2029 నాటికి అలా జరుగుద్ది అనే నమ్మకం లేదు. ఒకటేంటంటే కూటమి ప్రభుత్వం నీతివంతంగా పనిచేస్తుందని తెలుగుదేశం కార్యకర్తలు కూడా అనుకోవటం లేదు. ఆనెస్ట్గా పనిచేస్తుంది అని. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే రోజుకి 20 గంటలు విజిబుల్గా ఉంటాడు ప్రజలకి. ఇక్కడికి రావటం, వెంటనే అక్కడికి వెళ్ళటం, లేకపోతే మళ్ళీ కార్యకర్త దగ్గర చచ్చిపోతే వెళ్ళి పలకరించడం, మళ్ళీ ఇక్కడ సాయంకాలం మీటింగ్, పొద్దున్న ఢిల్లీ, ఇట్లా ఆయన విజిబిలిటీ విపరీతంగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఆయన ఏమనుకుంటున్నారు అంటే, నేను ఇంత చాకరీ చేస్తున్నా, ఇంత డెవలప్మెంట్ చేస్తున్నా, ఇన్ని ప్రాజెక్టులు తీసుకొస్తున్నా, అమరావతి ఫండ్స్ పట్టుకొచ్చా, కనుక ప్రజలు నెక్స్ట్ టైం కూడా నాకే అవకాశం ఇస్తారు అని ఆయన అనుకుంటున్నారు. అయితే వైసీపీ అవినీతిలో వైసీపీ ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా ఏముంది అని తెలుగుదేశం నాయకులు, చాలామంది నాయకులు కాదు కార్యకర్తలు మాట్లాడుతున్నారు. గ్రౌండ్ రియాలిటీని పట్టించుకొని ఏ నాయకుడు కూడా కష్టం. రాజకీయాల్లో గౌరవప్రదంగా కొనసాగటం కష్టం. తెలుగుదేశం గ్రౌండ్ రియాలిటీకి వెళ్తే సదభిప్రాయం లేదు ప్రభుత్వం మీద. వ్యక్తులుగా తీసేయండి. కూటమి ప్రభుత్వం మీద తెలుగుదేశం కార్యకర్తల్లో సదభిప్రాయం రోజు రోజుకి అడుగంటిపోతుంది. వేసవకాలంలో కనుక భూమిలో నీళ్లు ఇంకా 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 అడుగు ఎంటిపోయినట్టుగా గ్రౌండ్ వాటర్. తెలుగుదేశం నాయకులు భయంకరమైన సంతృప్తిగా ఉన్నారు. మరి తొలకరి రూపంలో లోకేష్ ఉన్నాడు కదా. నేను అంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా కుడి ఎడంగా 4-5 ఏళ్ళ నుంచి ఈ పార్టీని లోకేషే రక్షించాలి, ప్రభుత్వం వైపు చూడకుండా ప్రజల్లో తిరగాలి, కార్యకర్తల్లో తిరగాలి, వాళ్ళ మనోభావాలు తెలుసుకుని దానికి అనుగుణంగా ఆయన ప్రవర్తించాలి అని 30 వీడియోల్లో చెప్పుంటాను నేను. ఆయన ఇప్పటికైనా మంత్రి పదవికి రాజీనామా చేసి, ఎందుకు ఆయనకి మంత్రి పదవి? ముఖ్యమంత్రి తండ్రి అయినప్పుడు అన్ని శాఖల కార్యదర్శులు వచ్చి ఆయన దగ్గర, ఇప్పుడు మొన్న ఆ మధ్య లోకేష్ గారి దగ్గర ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరూ వచ్చి క్యూలో నిలబడి ఆయనకి ఏదో రిపోర్ట్ ఇచ్చి, లేకపోతే సంథింగ్ దట్ హ్యాపెండ్. అందరు మంత్రులు వచ్చారు అచ్చెన్నాయుడుతో సహా. లోకేష్కి ఏమని వచ్చారు? ఆయన ఎడ్యుకేషన్ మంత్రి బాగా చేస్తున్నాడని చెప్పడానికి వచ్చారా? కాదు కదా. చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తి, ఆయన తర్వాత నిర్ణయాలన్నీ ఈయనే తీసుకుంటారు, ఎందుకైనా మంచిది టు బీ ఇన్ గుడ్ లుక్స్ ఆఫ్ లోకేష్ గారు అని చెప్పి మొత్తం మంత్రులంతా ఒకరోజు వచ్చారు. ఎడ్యుకేషన్ మంత్రి పదవి లేకపోయినా కూడా, ఐటీ పదవి లేకపోయినా కూడా ఆయన దగ్గరికి వస్తారు. ఇట్ ఈజ్ ఇన్ఎవిటబుల్. ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ప్రతి జిల్లాలోనూ ప్రతి తాలూకాను కార్యకర్తలు ఏంటి వాళ్ళు ఒక్కో జిల్లాకి 2 రోజులు కేటాయించైనా సరే ఆయన పార్టీని నిలబెట్టుకోలేకపోతే ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ ఫర్ తెలుగు పీపుల్. చాలా కష్టమైపోద్ది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం బండి నడుస్తుంది. లేదు వాళ్ళు 75 కాబట్టి ఇంకొక 5 years అయినా హ్యాపీగా ఆయన యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటారు కాబట్టి ఏదో విధంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఒక గౌరవం ఉంది, కార్యకర్తలు ఒక నమ్మకం ఉంది. సేమ్ నమ్మకం గౌరవం అనేవి లోకేష్ మీద అదే డిగ్రీలో ఇప్పుడు లేవు. మొహటం లేకుండా మనం మాట్లాడుకున్నాం. ఆయన ఏం చేయాలి? పాదయాత్ర చేశారు రైటే, యువగళమని. దాని కాంటూర్స్ వేరు, దాని యాంగిల్ వేరు, అది జరిగిన తీరు వేరు. కానీ పార్టీని నిలబెట్టడానికి ఏం చేయాలనేది లోకేష్ గారే చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ ఆయనే కదా ఆ పార్టీకి ఉత్తరాధికారి. ఆయన ఎందుకు మంత్రి పదవి అసలు ఆయనకి చాలా చిన్నది. ఇప్పుడు ప్రజా దర్బారు అట్లాగే చేయవచ్చు,
పార్టీ ప్రధాన కార్యదర్శికి ఉంటేనే ప్రజా దర్బార్ చేయొచ్చు. హీ కెన్ ఆస్క్, రిక్వెస్ట్, కమాండ్, ఆర్డర్ ఎనీ మినిస్టర్ ఇన్ ది గవర్నమెంట్. ఏది ఈవెన్ యాజ్ పార్టీ జనరల్ సెక్రటరీ. కాకపోతే మంత్రికి ఉండే ప్రోటోకాల్ ఉండకపోతే ఏమైంది, యాజ్ జనరల్ సెక్రటరీ అధికార పార్టీ నీకుండే ప్రోటోకాల్ నీకు ఉంటుంది. అందువల్ల మీరు రాజకీయాలు పట్టించుకోకుండా అధికారమే పట్టించుకుంటే, డెవలప్మెంటే పట్టించుకుంటే జగన్ దగ్గర నుంచి మీకు ప్రమాదం ఉంది. ఎందుకనంటే జగన్ 2029 ఎన్నికలకు పోటీ చేయకుండా మీరేం చేయగలుగుతున్నారు? సిబిఐ కేసులు అప్పటికి తీర్పులు వస్తాయా? ఈ 4 ఏళ్లలోనూ రావు. ఇప్పుడు లిక్కర్ కేసు, లేకపోతే ఇంకో జత్వానీ కేసు, ఏదో ఒక కేసు, కాకినాడ మీరు చెప్పిన బియ్యం కుంభకోణం కేసు, ఇవన్నీ అంతిమంగా జగన్ దగ్గరికే వచ్చినాయి అనుకోండి. జగన్ అరెస్ట్ అయ్యాడు అనుకుందాం. 1 నెల 2 నెలల్లో ఆయనే మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉన్నాడు. అందరికీ చెప్తున్నాడు, మనం ఎంత జైలుకి వెళ్తే బొంగు 3 నెలల్లో బయటకు వచ్చేస్తామని చెప్తున్నాడు. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి? ఆయన రాజకీయాల్లో పాల్గొనకుండా, ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించడం కుదరదు కదా. ఇప్పుడు జైలుకి వెళ్తే రిమాండ్ ఖైదీగా శిక్ష పడాలి. శిక్షలు పడే పరిస్థితి రాదు. ఆయన దగ్గర ఉన్న డబ్బు రానివ్వదు. సో నెక్స్ట్ టైం ఆయన ఫుల్ ఎనర్జీతో వస్తాడు. దాన్ని మీరు ఎట్లా నిలవరించగలుగుతారు అనేది నేను 1-10 సార్లు చెప్తున్న ప్రశ్న. సరే పట్టించుకునేవాళ్ళు లేదు, అరణ్య రోదనం అనుకో, వేరే సంగతి. ఇట్ ఈస్ వెరీ డేంజరస్ ఫర్ ది తెలుగుదేశం గవర్నమెంట్. ఆయన కౌంటర్ చేయరేంటి? ఆయన మా హయాంలో ఇంతమంది స్కూల్ విద్యార్థులు ఇచ్చాను, ఇప్పుడు ఇంతమంది ఇచ్చారు, ఇంత అధ్వానం అయిపోయిందని ఏదో చెప్తాడు. అసలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ఆయన ఏ అంశాలలో ఏ శాఖలకు సంబంధించి విమర్శిస్తున్నాడో వాటన్నిటిలోనూ అంతకంటే 10 రెట్లు ఘోరానికి పాల్పడ్డాడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు. అదేమీ తెలియనట్టుగా, అదేమీ జరగనట్టుగా అమాయకంగా గవర్నమెంట్ని తిడుతుంటే గవర్నమెంట్ నుంచి ఒకళ్ళన్నా అది కౌంటర్ చేయాలి కదా. అది నోరెత్తట్లా. ఏ మంత్రి ఆ పనుల్లో మంచి బిజీగా ఉన్నాడు. ఏ పనులు అనేది నేను చెప్పలేను, కానీ ఏ మంత్రి కూడా, ప్రతి మంత్రి కూడా టైం వేస్ట్ చేయట్లా. ఉండేది 4 ఏళ్ళు, తర్వాత ఉంటామో లేమో అని చెప్పి చాలా స్పీడ్గా ప్రజాసేవ చేస్తున్నారు. కానీ జగన్ అనే మాటల్ని పట్టించుకోవట్లే. సీఎం గారు పట్టించుకోవట్లే, లోకేష్ గారు పట్టించుకోవట్లే. సో ఆయన చెప్పే మాటల్ని కౌంటర్ చేసేవాళ్ళు లేకుండా పోయారు ఈ గవర్నమెంట్లో. అది బాధాకరమైన విషయం. రైట్. అంటే ఆ ధీమాతోనే జగన్మోహన్ రెడ్డి వచ్చేది మనమే అంటున్నట్టు అనుకోవాలండి. ఆ ధీమాతోనే జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో వచ్చేది మనమే అని అంటున్నాడు అని అనుకోవాలా? అయితే లేకపోతే మేకపోతు గాంభీర్యమైన ఆయన ఏదన్నా చెప్పుకోవచ్చు, కానీ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకు మళ్ళీ ఓటేస్తారని అనుకోవట్లేదు. నేను నా వరకు అనుకోవట్లేదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. greatanthra.com అని ఒక వెబ్సైట్ ఉంది, బాగా పాపులర్. ఫారిన్లో కూడా, అమెరికాలో కూడా బాగా పాపులర్. ఈ సినిమా వాళ్ళు ఏ సినిమా రిలీజ్ చేసినా దానికి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, గుడ్డిదో కుంటిదో. చాలా పాపులర్ వెబ్సైట్. జగన్ సొంత మీడియా లాంటిది అది కూడా. పరివారమేనా? వెంకటరెడ్డి అనే అతను దానికి ఓనర్ అనుకోండి. జగనే, ఇంకా దానికి ఇంకా రెండో పేరు చెప్పడానికి కుదరదు. చంద్రబాబు నాయుడునో, లోకేష్నో, పవన్నో సూది పెట్టే అంత అవకాశం ఏదైనా వస్తే దబ్బడం పెట్టే అంత ఐటమ్ రాస్తారు దాంట్లో. మీరు చూడండి, వాళ్ళకి అనుకూలంగా ఒక చిన్న వార్త కాదు, చిన్న వ్యాఖ్య, బికాస్ దట్ ఈజ్ ఏ కామెంట్స్ వెబ్సైట్, నాట్ న్యూస్ వెబ్సైట్. ఒక చిన్న వ్యాఖ్య జగన్కి అనుకూలంగా ఉన్నట్టుగా కనపడింది అన్నట్టుగా రాసినా కూడా కింద ఒపీనియన్స్ చూడండి, కామెంట్స్ చాలా దారుణంగా, పరమ రోతగా, అసలు గుండెల్లో కత్తిపెట్టి పొడిచినంత ఘాటుగా కామెంట్స్ ఉంటున్నాయి. అసలు నోటితో కూడా మనం చెప్పలేనంత తీవ్రంగా స్పందిస్తున్నారు అది చదివిన వాళ్ళు. అంటే జగన్కి ప్రజల్లో 5 పైసల గుడ్ విల్ కూడా మిగల. ఒకటి
అయితే ఆయనకి 40% ఓటు ఉంది అనేది అనుకుంటున్నాం కదా. కిందటిసారి రిఫ్లెక్ట్ అయింది 40%. అధికారం చేపట్టడానికి 40% ఓటు సరిపోదు. ఒకటి, తెలుగుదేశానికి కూడా 40% ఓటు ఉంది. కానీ ఆ మధ్యలో ఆసిలేటింగ్గా ఉండే శాతం ఉంది, తర్వాత తటస్థుల శాతం ఒకటి ఉంటుంది. అవి అటు పక్కకు మొగ్గితేనే, జగన్ వైపు మొగ్గితేనే అధికారం. వీళ్ళెవరంటే చదువుకున్న సెక్షన్లు, కొంచెం మెదడు పెట్టి ఆలోచించే సెక్షన్లు, ఈ తటస్థ సెక్షన్లు చూసి ఐ డోంట్ థింక్ దే విల్ సపోర్ట్ జగన్. ఈయనకి 40కి 40% ఒక్క ఓటు కూడా బీరిపోకుండా వచ్చినా కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చిన రిజల్ట్గా ఓ బెచ్చడు అటు ఇటుగా వస్తుంది అనేది నా నమ్మకం. అందువల్ల కూడా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవట్లేదేమో తెలియదు అతని అటరెన్సెస్ని, కానీ పట్టించుకోవాలి, కౌంటర్ ఇవ్వాలి. ఆ ఇవ్వడానికి తగిన యంత్రాంగం తెలుగుదేశంలో లేదు, గవర్నమెంట్లో లేదు. దట్ ఈస్ ది కేస్. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్కారం.